Hello everyone, myself Krishna Mohan Noti. I am a financial planner. Welcome to my YouTube channel Currency Kahani. నేను మీకు ప్రీవియస్ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్ డెప్త్ కాదు, మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఎర్లీ డెత్. ఆ ఎర్లీ డెత్ వచ్చి రావడం వల్ల ఫైనాన్షియల్గా కుటుంబం అనేది ఎలా లాస్ అవుతుంది, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్స్ వచ్చేసరికి డిసీజెస్. సో ఆ డిసీజెస్ గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ తీసుకుంటే ఆల్రెడీ ఎర్లీ డెత్ చేయడం వల్ల ఇన్కమ్ ఆగిపోతుంది, కాబట్టి ఇన్కమ్ ప్రొటెక్షన్ని మనం ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేయాలి. సిమిలర్లీ ఇప్పుడు డిసీజెస్ రావడం అంటే ఇక్కడ నేను రాసాను చూడండి, అవుట్కమ్ ప్రొటెక్షన్. సో డిసీజెస్ రావడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా అంటే, సో జనరల్గా మనం ఇది ఎందుకు నేను అవుట్కమ్ ప్రొటెక్షన్ రాశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొంత అమౌంట్ సంపాదించినప్పుడు కొంత సేవ్ చేస్తాము, కొంత ఇన్వెస్ట్ చేస్తాము, కొంత ఖర్చు పెడతాం. సో ఈ ఎక్స్పెండిచర్ అనేది లైక్ మీరు ఫుడ్ కావచ్చు, హౌస్ రెంట్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బట్టలు కొనడం కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇవన్నీ ఈ ఖర్చులన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. సో మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్ చదివించాలన్నా, లేదా ₹1,00,000 పెట్టే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ చదివితే అది మీ డిసిషన్. మీరు ఫుడ్ బయట రెస్టారెంట్కి ఎన్నిసార్లు వెళ్ళాలి అనేది కూడా మీ డిసిషన్ అనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ మీ కంట్రోల్లో ఉంటుంది ఎవ్రీథింగ్. కానీ కొన్ని ఖర్చులు ఉంటాయి, అవి మన కంట్రోల్లో ఉండవు. సో వాటి గురించి మనం ఆలోచించుకోవాలి. సో దట్ ఏదైతే అన్‌కంట్రోల్డ్ సిట్యుయేషన్స్ వస్తాయో అక్కడ మన చేతిలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది మన చేతిలో ఉండదు. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. అట్లా అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్స్‌లో ఒకటొచ్చి డిసీజెస్. డిసీజెస్ అంటే ఇక్కడ చిన్న చిన్నవి కాదు. జ్వరాలు, మామూలు చిన్న చిన్న జ్వరం వస్తే మనం చూపించుకొని వచ్చేస్తాం. దానివల్ల పెద్ద సమస్య కాదు. బట్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద జబ్బులు వస్తుంటాయి. కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమందికి క్యాన్సర్ వస్తుంది, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంటాయి, కొంతమందికి ఈవెన్ డెంగ్యూ ఫీవర్ వస్తుంది. చిన్న పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వచ్చి 15,00,000 ఖర్చు అయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ అన్‌కంట్రోల్డ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సపోజ్ మీ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ లేదనుకోండి. సో సిట్యుయేషన్ వరస్ట్‌గా ఉంది, మీరు డబ్బులు తేలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఒక 10,00,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీ దగ్గర పాకెట్‌లో నుంచి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మీ దగ్గర సరైన ప్రొటెక్షన్ లేకపోతే. సో ఇట్లా ఈ అవుట్‌కమ్ అంటే అన్‌కంట్రోల్డ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన పాకెట్‌లో నుంచి బయటికి వెళ్ళే డబ్బుల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఇక్కడ ఉంది. సో అందులో డిసీజెస్ వల్ల మనకి డబ్బులు ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ ది హాస్పిటల్‌ని బట్టి, డిపెండ్స్ అపాన్ జబ్బుని బట్టి ఆ డబ్బులన్నీ మారుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే అగైన్ ఇక్కడ ఇన్సూరెన్సే. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీకు ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే వరస్ట్ కేస్‌లో సిట్యుయేషన్స్ బాగా లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు 5,00,000, 10,00,000 ఖర్చు అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ డబ్బుల్ని కంపెనీ పే చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం వల్ల మనం అంత అమౌంట్ పే చేయకుండా మనం జస్ట్ ఓన్లీ 20,000, 25,000, 30,000, 40,000 డిపెండ్స్ అపాన్ ది ఫ్యామిలీ సైజ్, డిపెండ్స్ అపాన్ ది ఏజ్‌ని బట్టి మనం పే చేస్తుంటాం అన్నమాట. సో అందుకని మన అవుట్‌కమ్‌ని కూడా ప్రొటెక్ట్ చేయవలసిన నెసెసిటీ ఉంది ఇలాంటి కేసెస్‌లో. ఆ అవుట్‌కమ్‌ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇందాక మనం ఎట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్‌లో హెచ్ఎల్‌వి క్యాలిక్యులేషన్ చేసామో, సిమిలర్‌లీ ఇక్కడ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి? ₹1,00,00,000 తీసుకోవాలనా? లేదా 50,00,000 తీసుకోవాలనా? లేదా 3,00,000 తీసుకోవాలనా? కొంతమంది 2,00,000 కూడా తీసుకుంటుంటారు. సో ఎంత ప్రాపర్‌గా మనం తీసుకోవాలి? సో అనేది మనం ఒకసారి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు హౌ టు సెలెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, మనం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఇండియాలో ఎలా ఉంది? అసలు ఇన్‌ఫ్లేషన్ మీకు ఐడియా ఉంటుంది, ద్రవ్యోల్బణం అంటుంటారు. సో అట్లనే ప్రతిదానికి ఇన్‌ఫ్లేషన్, మామూలు ఇన్‌ఫ్లేషన్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్లేషన్ ఉంటుంది, మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఉంటుంది. సో నేను మీకు ఇప్పుడు గూగుల్‌లో చూపిస్తాను మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఇన్ ఇండియా. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది ఎంతనేది. మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో మీరు చూడండి, మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఇండియా వచ్చేసి అరౌండ్ 14% ఉంటుంది. అంటే ఈ రోజు ₹1,00,000 ఖర్చయితే ఒక డిసీజ్‌కి, నెక్స్ట్ ఇయర్‌కి అది 1,14,000 అవుతుంది. అంటే ఈ విధంగా మీకు ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రాసున్నారు. సో ది హైయెస్ట్ ఇన్ ఏషియన్ కంట్రీస్ ఇన్ 2021. సో మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్‌గా ఉంది ఏషియన్ కంట్రీస్‌లో అన్నిటికన్నా ఇండియాలోనే ఇన్‌ఫ్లేషన్ కాస్ట్ ఎక్కువగా ఉంది, మెడికల్ ఇన్‌ఫ్లేషన్ కాస్ట్. అందుకని మనం తీసుకునే పాలసీ కూడా సమ్మర్‌జీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతది యాస్ పర్ ఇన్‌ఫ్లేషన్‌తో పాటు. అట్లా కాకుండా మీరు 10,00,000 తీసుకున్నారు, ఆ 10,00,000 ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత కూడా 10,00,000 ఉందంటే మెడికల్ ఇన్‌ఫ్లేషన్ కాస్ట్ అది బేర్ చేయలేదన్నమాట. సో జనరల్‌గా ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది. సో జనరల్‌గా నేను మీకు ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే దానికి
ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా 5% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అనేది. సో అక్కడ హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ పే చేసి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ కూడా అవుట్‌కమ్ ప్రొటెక్షన్ కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడు యావరేజ్‌గా ఇండియాలో జనరల్‌గా ఎక్కువగా మనకు జరిగేది హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చి హాస్పిటల్‌కి అడ్మిట్ అయితే జనరల్‌గా యావరేజ్ చెప్తున్నాను, ఎక్కువగా బిలో 10 లాక్సే ఖర్చవుతుంది మనకి. 10 లాక్స్ కన్నా ఖర్చయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అందుకని జనరల్‌గా ఒక 10 లాక్స్ మినిమమ్ అనేది 10 లాక్స్ ఉంటే మంచిది హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది. కొంతమంది మీ యాన్యువల్ ఇన్కమ్‌కి 2 టైమ్స్ తీసుకోండి, కొంతమంది మీ యాన్యువల్ ఇన్కమ్‌కి 4 టైమ్స్ ఇలా చెప్తూ ఉంటారు. బట్ నాకున్న అనుభవం ప్రకారం జనరల్‌గా మనకి ఏ హెల్త్ ఇష్యూస్ తీసుకున్నా జనరల్‌గా బిలో 10 లాక్స్ అవుతుంటాయి కాబట్టి ఒక 10 లాక్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు 15 లాక్స్, 1 క్రోర్ తీసుకుంటే ప్రీమియం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రీమియం కూడా ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లాక్స్ తీసుకోవాలి. 10 లాక్స్‌కి ప్రీమియం ఎంత అవుతుంది? ఇది డిపెండ్స్ అపాన్ ఏజ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. సో నేను మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను మీకు. ఆహ్, ప్రీమియం కూడా ఎంత ఉండాలంటే మన యాన్యువల్ ఇన్కమ్‌లో 4-5% ఆర్ 3-4% డిపెండ్స్ అపాన్ ఏజ్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పిన కేసే తీసుకుందాం. 30 ఇయర్స్. సో 2 అడల్ట్స్, 2 చిల్డ్రన్స్. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఎంత ప్రీమియం పడొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 6 లాక్స్ సాలరీ అనుకున్నాం. 6 లాక్స్ సాలరీ అంటే ఈ 6 లాక్స్ ఇంటూ 3% ఆర్ 4% ఆర్ మాక్సిమం 5%. ఇంతే. ఇంతకన్నా ఎక్కువ మనం ఉండకూడదన్నమాట. ఆ విధంగా వచ్చేలాగా మనం పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నేను ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4% అనుకున్నానండి. 6 లాక్స్ ఇంటూ 4% అంటే మీకు 24,000 వస్తుంది. అంటే మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది 24,000 అంతకన్నా తక్కువ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో. సో మీకు ఇప్పుడు నేను ఒక 10 లాక్స్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే నాకు ఎంత ప్రీమియం పడుతుంది? నేను చెప్తున్నాను ఇక్కడ. ఇన్సూరెన్స్ వచ్చి నాకు 10 లాక్స్ సఫిషియెంట్ సరిపోతుంది ప్రెజెంట్. నెక్స్ట్ ఇయర్‌కి మరి ఇన్‌ఫ్లేషన్ ఎలా ఓవర్‌కమ్ చేస్తుంది ఈ పాలిసీ అనేది నేను కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అమౌంట్ ఎంత ఉంది? 24,000. సో ఈ 2 మన పారామీటర్స్. మన టార్గెట్ ఏంటి? 10 లాక్స్ సమ్ అష్యూర్డ్ తీసుకోవాలి, సమ్ ఇన్ష్యూర్డ్. అండ్ మనం తీసుకునే అమౌంట్ అనేది కూడా 24,000 కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ 10 లాక్స్. ఇది మన టార్గెట్. ప్రీవియస్ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏమో రూ. 1,00,00,000 1.8 క్రోర్ మాక్సిమం అమౌంట్ ఉంటుంది. బట్ నేను రూ. 1,00,00,000 తీసుకున్నాను. ఆ రూ. 1,00,00,000 30,000 కన్నా ఎక్కువ కడదు ప్రీమియం. మనం కట్టే ప్రీమియం. ఇక్కడ సిమిలర్‌లీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 10 లాక్స్ సమ్ అష్యూర్డ్ తీసుకుంటున్నాను, సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటున్నాను. అండ్ 24,000 నా ప్రీమియం. ఇంతకన్నా ఎక్కువ ప్రీమియం రాకుండా నేను చూసుకోగలగాలి. అది ఏ పాలిసీ, ఏ కంపెనీ. నేను మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడం కోసం సో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను అది. సో ఇప్పుడు ఆ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ చూద్దాం. సో ఎంత ప్రీమియం వస్తుందనేది. సో ఇప్పుడు ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో నేను ఒక పాలిసీ మీకు చూపిస్తాను లైవ్‌లో. సో దానికి అసలు ఎంత ప్రీమియం పడుతుంది? ఇన్‌ఫ్లేషన్ ఎలా ఇది ఓవర్‌కమ్ చేస్తుంది అనేది చూద్దాము. సో ఎప్పుడు కూడా ఏంటంటే మన బోనస్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో నో క్లెయిమ్ బోనస్ అని ఉంటుంది. క్యుములేటివ్ బోనస్ అంటారు. అంటే మనం ఈ సంవత్సరం క్లెయిమ్ చేసినా, చేయకపోయినా కూడా పెరుగుతూ ఉండాలి. అది బెస్ట్ అన్నమాట. క్లెయిమ్ చేసినప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటే అది అంత మంచిది కాదనమాట. సో కొన్ని కంపెనీస్‌లో ఉంటాయి. అది డిపెండ్స్. కొన్ని కంపెనీలో క్లెయిమ్ చేస్తే బోనస్ తగ్గుతూ ఉంటుంది. అది కొన్ని కంపెనీలు కొద్దిగా ఎక్కువ ఇస్తారనమాట. అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఒక పాలిసీ మనం చూసినప్పుడు ప్రీమియం ఎంత పడుతది ఎగ్జాంపుల్ కోసం చూస్తాను. ఇప్పుడు మేము మొత్తం నలుగురనమాట. సెల్ఫ్, హస్బెండ్, వైఫ్, సన్ను, ఒక డాటర్ తీసుకుందాం. మొత్తం నలుగురు మెంబర్స్, 4 మెంబర్స్. సో ఈ 4 మెంబర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఏజ్ అడుగుతుంది. మనం ఇందాక చెప్పాం కదా! 30 ఇయర్స్ ఏజ్ తీసుకున్నాను నేను. స్పౌస్ ఏజ్ 28 ఇయర్స్. సన్ ఏజ్ బిలో 5 ఇయర్స్. ఎందుకంటే ఒకరు 3 ఇయర్స్, ఒకరు 1 ఇయర్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఈ నలుగురు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తే ఇక్కడ పిన్ కోడ్‌ని బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 524002 ఇచ్చాను పిన్ కోడ్. సో ఇప్పుడు కొటేషన్ చూద్దాం. ఎంత ప్రీమియం వస్తున్నది మనకి. సో ఇక్కడ కొన్ని అడిషనల్ రైడర్స్ ఉంటాయి కవరేజెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అయ్యి ఉంటాయి. ఇన్ఫినిటీ బోనస్, అన్‌లిమిటెడ్ కన్సల్టేషన్ ఇవన్నీ కొన్ని. ఇంకొద్దిగా మనం కూడా యాడ్ చేసుకుంటే మంచిది కొన్ని. ఇక్కడ క్లెయిమ్ షీల్డ్ ఇది నాన్ కన్జ్యూమబుల్స్ ఉంటాయి కదా! వాటిని కవర్ చేయడం కోసం తీసుకుంటాం. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్. సో మిగతాయన్నీ పెద్ద అవసరం ఉండదు. పీఈడీ వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్ అవసరం లేదు. ఫిజికల్ కన్సల్టేషన్స్ అవసరం లేదు. ఇన్‌స్టాంట్ కవర్ ఇవన్నీ అవసరం లేదు. అవి ఎందుకు అవసరం నేను ఫర్దర్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో ఓవరాల్‌గా మీకు ప్రీమియం చూడండి. సో ఇది విత్ డిస్కౌంట్. లెట్ us అస్యూమ్ దట్ 18,000 యావరేజ్‌న మనకి రూ. 18,000 ప్రీమియం వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా! మీకు ఇక్కడ 3% నుంచి 4% అంటే 24,000 మనం తీసుకున్నప్పుడు 24,000 తక్కువే వస్తుంది చూడండి.
నేను 10 లాక్స్ తీసుకున్నాను ఇక్కడ. సమ్ అజ్యూడ్ నేను 10 లాక్స్ తీసుకున్నాను. 10 లాక్స్‌కి మనం పే చేయాల్సింది 18,000 అప్రాక్సిమేట్‌లీ 18,000 పే చేయాలి. ఇది ప్రీమియం ఫిక్స్డ్‌గా ఉండదండి. లైఫ్‌లో ఫిక్స్డ్‌గా ఉంటుంది. హెల్త్‌లో మాత్రం ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది కొన్ని పాలిసీస్‌లో. కొన్ని పాలిసీలో బ్లాక్ ఆఫ్ 5. ఇప్పుడు ఏది ఇక్కడ తీసుకున్న కస్టమర్ అయితే 30 ఇయర్స్. 31 రాగానే మళ్ళీ ప్రీమియం మారుతూ ఉంటుంది. బట్ మన యావరేజ్ ఇక్కడ నేను అనుకున్న బడ్జెట్‌లో నాకు 10 లాక్స్ కావాలి సమ్ ఏజ్డ్. నేను అనుకున్న బడ్జెట్ 24,000. అంతకన్నా తక్కువలోనే మనకి 10 లాక్స్ ఇన్స్యూరెన్స్ వస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ మీకు పెంచాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 లాక్స్ తీసుకున్నాను. 15 లాక్స్ తీసుకుంటే మీకు ఈవెన్ 20,000 వస్తుంది ప్రీమియం. అంటే ఈవెన్ మీరు 15 లాక్స్ తీసుకున్నా కూడా 20,000 24 మనం అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువ వస్తుంది. జనరల్‌గా అయితే 3% ఈజ్ సఫిషియంట్ అన్నమాట. సో, ఇప్పుడు ఇది 10 లాక్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఇన్‌ఫ్లేషన్ ఇందాక చెప్పాను. 14% ఇన్‌ఫ్లేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లాక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్‌కి ఎంత పెరుగుద్ది? ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని జబ్బులు మాక్సిమం చెప్పాను కదా! ఇందాక యావరేజ్ ప్రకారం మనకు 10 లాక్స్ బిలోనే ఎక్కువగా మెడికల్ కాస్ట్ అనేది ఉంటుంది. బట్ కొన్ని వరస్ట్ కేసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే నియర్లీ 35-40 లాక్స్ అవుతుంది ఖర్చు. మంచి హాస్పిటల్‌లో మీరు చేయించాలంటే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 35-40 లాక్స్ అవుతుంది ఖర్చు. అట్లనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. ఇది కూడా డిపెండ్స్ అపాన్ ది హాస్పిటల్ బట్టి 10-15 లాక్స్ కూడా అవుతుంది. సో, ఇట్లాంటి వరస్ట్ కేసులు వచ్చినప్పుడు కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, మాక్సిమం అయితే చాలా కేసెస్‌లో బిలో 10 లాక్స్ అవుతుంటది. బట్ కొన్ని కేసెస్‌లో వరస్ట్ కేస్‌లో ఇలాంటివి ఉంటాయి. సో, మన వరస్ట్ కేస్‌కి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అందుకని ఈ పాలిసీలో ఇప్పుడు ఈ పాలిసీ ఏంటంటే అల్టిమేట్ కేర్. ఈ పాలిసీ గురించి ఇన్ డెప్త్‌గా నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి. ఇన్ఫినిటీ బోనస్ అని ఒకటి ఇచ్చారన్నమాట. ఇన్ఫినిటీ బోనస్ అంటే ఏంటి? ఇన్ఫినిటీ బోనస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. అడిషనల్ 100 ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆన్ ఎవ్రీ రెన్యువల్. మాక్సిమం నో లిమిట్. దేర్ విల్ బి నో రిడక్షన్ డ్యూ టు క్లైమ్స్. ఇప్పుడు నేను 10 లాక్స్ తీసుకున్నాను. ఈ సంవత్సరం క్లైమ్ చేసినా చేయకపోయినా సెకండ్ ఇయర్ ప్రీమియం కట్టంగానే 10 లాక్స్ కాస్త 20 లాక్స్ అవుతుంది. అంటే నాకేమైతుంది ఇన్ఫ్లేషన్ కాస్ట్ 14%. బట్ ఇక్కడ 100% బోనస్ వచ్చింది. 100 అంటే 10 లక్షలు కాస్త 20 లక్షలు అవుతుంది. అంటే సెకండ్ ఇయర్‌లో నేను 20 లక్షల వరకు చూపించుకోవచ్చు. అదే థర్డ్ ఇయర్ ప్రీమియం కట్టాను. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్ ప్రీమియం కట్టంగానే మీకు 10 లాక్స్ కాస్త 30 లక్షలు అవుతుంది. అంటే ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. 10 లాక్స్, 10 లాక్స్, 10 లాక్స్ అట్లా 10 ఏళ్ళు కడితే అది ఆల్మోస్ట్ ₹1,00,00,000కి వెళ్ళిపోయి ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఒక 10 లక్షలు తీసుకుంటే ఒక ఓవర్ ద పీరియడ్ మనకి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్‌ఫ్లేషన్ కూడా ఓవర్‌కమ్ చేస్తూ ఉండాలి. మనం తీసుకునే పాలిసీలు ఎప్పుడు కూడా 10 లక్షలు తీసుకుంటే 10 లక్షలు ఫిక్స్డ్‌గా ఉండేటువంటిది తీసుకోకూడదు. ఎప్పుడు కూడా కొద్దిగా బోనస్ పెరుగుతూ ఉండాలి. అది కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్లైమ్. క్లైమ్‌తో సంబంధం లేకుండా పెరిగే పాలిసీస్ తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. నేను ఇన్ డెప్త్‌గా మీకు ఫర్దర్‌గా చెప్తాను. పాలిసీస్ ఎలా తీసుకోవాలి? హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఏవేవి బెనిఫిట్స్ ఉంటాయి? ఆ బెనిఫిట్స్ ఎలా సెలెక్ట్ చేసుకునేది. ఇక్కడ నేను మొదటగా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్తున్నా కాబట్టి హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే అవుట్‌కమ్ ప్రొటెక్షన్ ఎలా చేయాలంటే ఒక ప్రాపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్ మినిమమ్ 10 లాక్స్ సంబంధించి తీసుకోవాలి. మన బడ్జెట్ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ కూడా నేను ఏం చెప్తున్నాను మీ యాన్యువల్ ఇన్‌కమ్‌లో 3-5% మాక్సిమం అమౌంట్ అన్నమాట. సో, ఇక్కడ మనకు 3-4%లో వచ్చేస్తుందన్నమాట. ఇంకా 1% తక్కువే ఉంది 5 కన్నా కూడా. సో, ఆ 1% నేను ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో, ఇది బేసిక్‌గా మనం అవుట్‌కమ్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎలా ప్రొటెక్ట్ చేయాలి అవుట్‌కమ్? ఎక్కువగా అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ అయినప్పుడు ఆ అవుట్‌కమ్ అనేది మన పాకెట్ నుంచి వెళ్ళే డబ్బులు కంట్రోల్ మనం చేయలేము. ఎందుకంటే హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖర్చు 5,00,000 అవుతుంది. 5,00,000 ఆపరేషన్‌కి 5,00,000 ఖర్చు అవుతుందని చెప్తారు. లేదు నేను 2,00,000కే ఇస్తాను. 2,00,000 మీకు ఆపరేషన్ అంటే హాస్పిటల్ వాళ్ళు చేయరు. సో, అందుకని అక్కడ మన కంట్రోల్‌లో ఉండదు ఎక్స్‌పెండిచర్ అనేది. ఖచ్చితంగా అది వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళ కంట్రోల్‌లో. సో, అందుకని మనం దానికి సిద్ధం అయ్యి ఉండాలన్నమాట. దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా అవుట్‌కమ్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకి బెస్ట్ ఇక్కడ ఏంటంటే డిసీజ్ పరంగా బెస్ట్ ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్. సో, దిస్ ఈస్ ద ఈరోజు మీకు చెప్పిన ఈ వీడియోలో అవుట్‌కమ్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది. సో, ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.